Welcome to Lapachi Fix It. Today we discuss the Hindu editorial. దాంట్లో నుంచి మనం తీసుకున్న ఒక టాపిక్ పారా జంబుల్. సో మనకి సెంటెన్సెస్ PQRST అని ఇచ్చాడు. మనకి వీటిని అరేంజ్ చేయమన్నాడు ఆర్డర్లో. దాన్నే జంబుల్ చేసి ఉందన్నమాట. కరెక్ట్ ఆర్డర్లో పెట్టమంటున్నాడు. సో మ్యాటర్ అంటే రోల్స్ అండ్ లూప్ హోల్స్. లూప్ హోల్స్ అంటే మీనింగ్ వచ్చి మిస్టేక్స్ అని చెప్పొచ్చు. లూప్ హోల్స్ అంటే మీనింగ్ వచ్చి మిస్టేక్స్. ఆన్ ద బీహార్ SIR అండ్ LN. సో రీసెంట్లీ బీహార్ లో అలాగే LN లో స్పెషల్ ఇంటెన్సివ్ అని చెప్పి కొత్త తీసుకొచ్చారు. అది రాస్తున్నాడు. ద ECI షుడ్ బి ప్రోయాక్టివ్. ECI అంటే ఎలక్షన్ కమిషన్ కదా, అది ప్రోయాక్టివ్ ఉండాలంటున్నాడు. ఇన్ కరెక్టింగ్ ఇట్స్ సిస్టమిక్ ఫాల్స్. దాంట్లో కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ లో, వాటిని కరెక్ట్ చేసుకోమంటున్నాడు. చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ P. The absence of mechanisms for independent verification has widened the trust deficit between the political parties and the Election Commission of India అన్నాడు. ఇక్కడ అంతకుముందు ఏదో జరిగిందనమాట, దానికే ద అబ్సెన్స్ ఆఫ్ మెకానిజమ్స్ అన్నాడు. ఇది స్టార్టింగ్ సెంటెన్స్ అవ్వదు, అంటే అప్పటికి ఏదో జరిగింది, దాంట్లో ఒక పార్ట్ ఇది ఒక రీజన్ చెప్తుంది. ద అబ్సెన్స్ ఆఫ్ మెకానిజమ్స్ ఫర్ ఇండిపెండెంట్ వెరిఫికేషన్ హ్యాస్ వైడెన్ ద ట్రస్ట్ అన్నాడు. క్యూ చూస్తే ఇన్ బీహార్ డిలీషన్స్ ఇన్ ఎలక్టోరల్ రోల్స్ defied demographic patterns, while in Karnataka's LN constituency fraudulent Form 7 applications aim to remove genuine voters. ఇక్కడ ఒక డిస్ప్యూట్ కనబడుతుంది మనకి ఇన్ బీహార్. ఇక్కడ బీహార్ ఏమవుతుంది ఇంగ్లీష్ లో ఒక ప్రాపర్ నౌను, అంటే ఒక ఏరియాలో ఒక ఇష్యూ జరిగింది అనమాట. ఇక్కడ ద ఆరిజిన్ ఆఫ్ ఇష్యూ అని చెప్పొచ్చు. ఇది ఒక ఆరిజిన్. ఏ ప్లేస్ అది? బీహారు అలాగే ఎలండు. ఆప్షన్ ఆర్ లో నెక్స్ట్ ఆర్ లో జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్ అన్నాడు. హ్యాస్ బికమ్ సెంట్రల్. యాక్చువల్ గా అక్కడ జ్యుడిషియల్ గా ఇంటర్వెన్షన్ అంటే ఇంటర్ఫియరెన్స్, అంటే ప్రభుత్వం కోర్టుల ద్వారా రావాల్సి వచ్చింది. ఫోర్సింగ్ ద ECI టు డిస్క్లోజ్ ఇన్ఫర్మేషన్. ఫోర్స్ చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ ని డిస్క్లోజ్ చేయమని. డిస్క్లోజ్ అంటే ఓపెన్ చేయమని, రివీల్ చేయమని ఇన్ఫర్మేషన్. బట్ రిలయన్స్ ఆన్ కోర్ట్స్ వీకెన్స్ ఇట్స్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ. అలా అని చెప్పి మనం ప్రతిదానికి కోర్టుకు వెళ్ళాలనుకోండి, అప్పుడు ఎలక్షన్ కమిషన్ మీద జనానికి నమ్మకం కోల్పోతారు. అదే వాడు చెప్పాడు. సో ఇది కూడా స్టార్టింగ్ ఆప్షన్ కాదు. ఎస్ చూస్తే దీస్ కేసెస్ రివీల్ ఏ కామన్ ఇష్యూ. అక్కడ చెప్పాడు దీస్ కేసెస్ అన్నాడు. అక్కడ దీస్ అంటే ప్లూరల్. ఇది కూడా ఫస్ట్ మనకు కాదు. మనకి P1 కాదు, ఎస్ కూడా 1 కాదు, ఆర్ ఏమో ఎండింగ్ లో వస్తట్టు ఉంది. క్యూ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఒకటి బీఆర్ ఒకటి LN అన్నాడు, దాని తర్వాత దీస్ కేసెస్ బెస్ట్ ఆప్షన్ 2 అవుతుంది. అక్కడ ఒక ఇష్యూ జరిగింది అనమాట. ఆ ఇష్యూ ఎక్కడ జరిగింది? బీహార్ లో. అలాగే పక్కన చెప్పిన కర్ణాటక అన్నాడు. దీన్ని కాన్సిక్వెంట్ నెక్స్ట్ వచ్చే సెంటెన్స్ దీస్ కేసెస్ రివీల్ ఏ కామన్ ఇష్యూ. ద ECI హ్యాస్ ఆఫెన్ బీన్ రియాక్టివ్. ECI ఎప్పుడు రియాక్ట్ అవుతుంది అనమాట, అంతేగాని ప్రివెన్షన్స్ తీసుకోవట్లేదు. రాదర్ దాన్ ప్రోయాక్టివ్ ఇన్ అడ్రెసింగ్ సిస్టమిక్ ఫ్లాస్. ఫ్లాస్ ఇది కరెక్ట్ గా చేసుకోవట్లేదు, మిస్టేక్స్ అయిన తర్వాత అప్పుడు రెస్పాండ్ అవుతుంది అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ క్యూ, నెక్స్ట్ ఆప్షన్ ఎస్. ఇప్పుడు మనకి నెక్స్ట్ ఆప్షన్ కావాలి. ఇక్కడ చూస్తే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే ద ECI నెక్స్ట్ ఆప్షన్ చూడండి. టీలో ద ECI మస్ట్ నౌ టేక్ ఎలిగేషన్ సీరియస్లీ, అసిస్ట్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ప్రివెంట్ మిస్యూజ్ ఆఫ్ Form 7 టు సేఫ్ గార్డ్ ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ. అక్కడ ఇంటిగ్రిటీ అంటే నిజాయితీ, ఆనెస్టీ అన్నాడు. ఇప్పుడు మన టీ ఎప్పుడు చెప్పొచ్చు అంటే టీ కన్నా మన ముందు ఆర్ చెప్పాలి. ఎందుకంటే ఆర్ చూడండి, జ్యుడిషియల్ ఇంటర్వెన్షన్స్ హ్యాస్ బికమ్ సెంట్రల్. సో ECI లో కూడా మనకి జ్యుడిషియల్ గా ఫాలో అయితే ఆటోమేటిక్ గా మిస్టేక్స్ అవుతాయి, అప్పుడు ఆటోమేటిక్ గా బ్యాడ్ అయిపోతుంది ECI. కాబట్టి ECI ఏంటంటే తనకు తానుగా ముందు అన్ని కూడా కరెక్ట్ చేసుకోమంటున్నాడు. అందుకే చెప్పాడు ద ECI మస్ట్ నౌ టేక్ ఎలిగేషన్స్ సీరియస్లీ. ఇవన్నీ ఎలిగేషన్స్ కదా, వీటిని సీరియస్ గా తీసుకోవాలి. అసిస్ట్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ప్రివెంట్ అంటున్నాడు. ఏం ప్రివెంట్ చేయమంటున్నాడు? అక్కడ మిస్యూజ్ ఆఫ్ Form 7 అంట. అక్కడ Form 7 నాడు ఏంటంటే మిస్యూజ్ తగ్గించమంటున్నాడు. టు సేఫ్ గార్డ్ ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ. ఇప్పుడు మన ఫస్ట్ ఆప్షన్ క్యూ వచ్చింది, నెక్స్ట్ ఆప్షన్ ఎస్ వచ్చింది, నెక్స్ట్ అంటే 3 కావాలి. ఈ దీస్ కేసెస్
ఈ కేసెస్ అనేవి ఎందుకు ఎంత మనకి ఇష్యూ అయిపోతున్నాయంటే జనాలకి ఒక వెరిఫై చేయడానికి ఛాన్స్ లేదంట. దాన్ని అక్కడ ఆన్సర్ చెప్పాడు పిలో, ద అబ్సెన్స్ ఆఫ్ మెకానిజమ్స్ ఫర్ ఇండిపెండెంట్ వెరిఫికేషన్. ఇది లేదు ఇక్కడ, ఇది ఉండుంటే అలా సరిపోయేది, ఇలా లేదంటున్నాడు. ఇలా లేకపోవడం వల్ల జనం ఏం చేస్తున్నారు, వాళ్ళకి ఇప్పుడు ఎవరికి వాళ్ళకి దిక్కు అనమాట కోర్ట్స్. అప్పుడు వాళ్ళు జుడిషియల్ గా ముందుకెళ్తున్నారు. సో ఈసీఐ మీద జుడిషియల్ గా ముందుకు రావడం వల్ల పబ్లిక్ నమ్మకం పోతుంది అనమాట. ఈసీఐ అంటే ఒక నమ్మకం కోల్పోతారు. సో అందువల్ల అక్కడ దాకా రాకుండా చేసుకోవాలి. ఇకనైనా సరే ఎవరన్నమాట ఎలక్షన్ కమిషన్ వాళ్ళ మీద ఎలిగేషన్స్ ని వాళ్ళే వెరిఫై చేసుకొని వాటిని రిజాల్వ్ చేయమంటున్నాడు. అప్పుడు లాస్ట్ ఆప్షన్ టీ వస్తుంది. 5 ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. చెక్ చేద్దాం. ఇష్యూ స్టార్ట్ అయింది ఎక్కడ అంటే క్యూలో. ఇన్ బీహార్ డిలీషన్స్ ఇన్ ఎలక్టరల్ రోల్స్ డిఫైడ్ డెమోగ్రాఫిక్ ప్యాటర్న్స్, while in Karnataka's LN constituency fraudulent Form 7 applications aim to remove genuine water. కొంతమంది ఫార్మ్ 7 ఉపయోగించి జెన్యున్ వాటర్స్ రిమూవ్ చేసేసారంట. ఎక్కడది? ఒకటి బీహార్, ఒకటి కర్ణాటక. దీస్ కేసెస్, దాన్ని ఎస్ లో చెప్పాడు, దీస్ కేసెస్ రివీల్ ఏ కామన్ ఇష్యూ. ద ఈసీఐ హ్యాస్ ఆఫెన్ బీన్ reactive rather than proactive in addressing the systematic flaws అన్నాడు. ఇప్పుడు యాక్చువల్ పబ్లిక్ అనే వాళ్ళు ఇక్కడ దాకా రాకపోదురు. ఎందుకు రాకపోదురు అంటే వాళ్ళ దగ్గర ఒక డేటా ఉండుంటే, కానీ వాళ్ళ దగ్గర అలా వెరిఫై చేయడానికి ఛాన్స్ లేదు. అదే మిస్టేక్ అసలు యాక్చువల్ ఇక్కడ. దాన్ని పీలో ద అబ్సెన్స్ ఆఫ్ మెకానిజమ్స్ ఫర్ ఇండిపెండెంట్ వెరిఫికేషన్, వాళ్ళుగా వెరిఫై చేసే ఛాన్స్ లేదు. దానివల్ల హ్యాస్ వైడెండ్, దానివల్ల గ్యాప్ ఏర్పడిపోయింది. ద ట్రస్ట్ డెఫిషిట్ అంట బిట్వీన్ పొలిటికల్ పార్టీస్ అండ్ ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. నమ్మకం కోల్పోయారనమాట పార్టీస్. అందువల్ల వాళ్ళు కోర్టుకు వెళ్లాల్సి వచ్చింది. సో ఆ కోర్టుకు వెళ్తారు కాబట్టి దాన్ని 6లో జుడిషియల్ ఇంటర్వెన్షన్స్ హ్యాస్ బికమ్ సెంట్రల్. సో ఫోర్సింగ్ ద ఈసీఐ టు డిస్క్లోజ్ ఇన్ఫర్మేషన్ బట్ రిలయన్స్ ఆన్ కోర్ట్స్ వీకెండ్స్ ఇట్స్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిబిలిటీ. దీనివల్ల విశ్వసనీయత తగ్గిపోతుంది అంటున్నాడు. ఎక్కడి నుంచి అలా జరగకూడదంటే దీని వచ్చిన ఆరోపణలని అదే తీసేయాలంటున్నాడు. దాన్ని టీలో ద ఈసీఐ మస్ట్ నౌ టేక్ ఎలిగేషన్స్ సీరియస్లీ, అసిస్ట్ ఇన్వెస్టిగేషన్స్ అండ్ ప్రివెంట్ మిస్యూజ్ ఆఫ్ 7 టు సేఫ్ గార్డ్ ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ. ద బెస్ట్ ఆప్షన్ క్యూ. ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ క్యూ చెప్పాడు, తర్వాత ఎస్, క్యూఎస్, నెక్స్ట్ ఆప్షన్ పి, నెక్స్ట్ ఆప్షన్ ఆర్ అంటున్నాడు, చివరిది టి. 1 2 3 4 5. దిస్ ఈస్ ద ఆన్సర్. ద హిందూ editorial based para jumble. Okay, thank you all.